ఏషాయ నమః. సనాతన ధర్మంతో ముడిపడ్డ ప్రతి ఒక్కరికి సుపరిచితమైన స్తోత్రం ఈ హనుమాన్ చాలీసా. అవధి భాషలో 3 దోహాలు 40 చౌపాయిల ఈ మహిమాన్విత స్తోత్రాన్ని హనుమంతుని ఉద్దేశించి రామభక్తుడైన తులసీదాసు ఏ సందర్భంలో స్తుతించాడో ఇప్పుడు తెలుసుకుందాం. అది 16వ శతాబ్దం. అవైదిక మతాల కారణంగా సనాతన ధర్మం తన అస్తిత్వాన్ని కోల్పోతున్న గడ్డు కాలమది. ఆ సమయంలో తూర్పు దిక్కున ఉదయించిన జ్ఞాన సూర్యుడిలా వాల్మీకి అంశతో ఉద్భవించాడు తులసీదాసు. రామచరిత్ మానస్ అను రామాయణ ఇతిహాసాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన గొప్ప శ్రీరామ భక్తుడు. సర్వసంగ పరిత్యాగియే సంపూర్ణ జీవితాన్ని రామాంకితం చేసి ముక్తి క్షేత్రమైన కాశీలో విశ్వనాథుని యొక్క సన్నిధిలో రామకథామృత ధారతో ఎందరినో ప్రభావితం చేస్తూ రామభక్తిని నలుదిశలా వ్యాపింపచేశాడు. హనుమంతుని ద్వారా రామ సాక్షాత్కారాన్ని సైతం పొందిన అంతటి మహనీయుడి యొక్క కీర్తిని చూసి ఓర్వలేక అవైదిక మత గురువులు అసత్యపు ఆరోపణలతో అక్బరుకు ఫిర్యాదు చేశారు. అక్బర్ అతనిని దర్బారుకు రప్పించి నిలదీశాడు. తులసీదాసు అందరి ఎదుట నిర్భయంగా రామతత్వాన్ని ప్రకటించేసరికి ఉక్రోషానికి లోనైన అక్బర్ అతనికి ఒక శవాన్ని చూపిస్తూ రామనామంతో, నీవు ఈ శవాన్ని బ్రతికించి రామ మహిమను నీ రామ భక్తిని కనుక నిరూపించలేకపోతే నేను నిన్ను కఠినంగా శిక్షించాల్సి వస్తుంది అని బెదిరించాడు. తనను తానే రామాంకితం చేసుకున్న అంతటి రామభక్తునికి భయముంటుందా చెప్పండి? నిర్భయంగా నిశ్చలంగా కళ్ళు మూసుకుని హృదయంలోని తన శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఇది చూసి రాజధిక్కారంగా భావించిన అక్బర్ తక్షణమే అతన్ని బంధించమని అక్కడున్న సైనికుల్ని ఆజ్ఞాపించాడు. ఎక్కడి నుంచో అసంఖ్యాక వానరాలు గుంపులు గుంపులుగా వచ్చి చేరి అంతా చిందరవందర చేస్తూ అల్లకల్లోలం సృష్టించసాగాయి. ఏమీ చెయ్యలేక అసక్తులై అందరూ నిశ్చేష్టులై ఉండిపోయేసరికి రామమహిమను కల్లారా దర్శించిన అక్బర్ తేరుకుని ఆ కోతుల నుండి తమను రక్షించమని తులసీదాసునే ప్రార్థించాడు. అది విని కళ్ళు తెరిచిన తులసీదాసుకి తన చుట్టూ అసంఖ్యాకంగా ఉన్న దివ్య వానరాలు, వాటి నడుమ కపిశ్రేష్ఠుడైన హనుమత్ స్వామి దర్శనమివ్వగా పులకించిపోయిన తులసీదాసు ముకిలిత హస్తాలతో ఆర్ద్రమైన కన్నులతో జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ అని అంటూ హనుమత్ స్వామిని అత్యద్భుతంగా స్తుతించాడు. అదే హనుమాన్ చాలీసా. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి సర్వ అభీష్టాలు సిద్ధించి సర్వకాల సర్వావస్థల్లో నా రక్షణ లభిస్తుందని సాక్షాత్ హనుమనే తులసీదాసుకు తెలియజేశాడు. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు.